హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ నుంచి ఒక షాకింగ్ న్యూస్ అయితే వచ్చింది ఇంటర్మీడియట్ వాళ్ళకి. ఖచ్చితంగా ఈ వీడియోని ఎండ్ వరకు చేయండి. డూ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ అప్డేట్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్. సో ఇంటర్ ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఉందో వాళ్ళకైతే గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఇంటర్ సిలబస్లో మార్పులు అంటే చాలామంది అనుకోవచ్చు తగ్గిస్తున్నారు అంటే, ఎస్ తగ్గిస్తున్నారు కూడా, రెండు మారుస్తున్నారు ప్లస్ తగ్గిస్తున్నారు. మార్చడం అంటే ఏ విధంగా అంటే, సో మనకైతే ప్రాక్టికల్గా అంటే ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు మనకైతే సిలబస్ మార్చడం జరుగుతుంది. అన్ని ఫిజిక్స్ కావచ్చు, కామర్స్, కెమిస్ట్రీ అన్నీ. సో ఎందుకంటే మనకి ఓల్డ్ ఇప్పటివరకు అయితే అది 20 to 25 years నుంచి వస్తున్న సిలబస్ కాబట్టి, సో దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి మ్యాక్సిమం మనకి అట్ ప్రెజెంట్ ప్రాక్టికల్గా ఇప్పుడు ఈ 2025కి అనుగుణంగా మార్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ లైన్ చూస్తే, మరోవైపు సిలబస్కు తగ్గించాలని ప్రభుత్వం. సో సిలబస్ కూడా ఇప్పుడైతే మనకు కంప్లీట్గా చెప్పలేదు ఇన్ని చాప్టర్స్ ఉంటాయి అన్ని చాప్టర్స్ ఉంటాయని, కానీ మ్యాక్సిమం మనకు ఇప్పటివరకు ఉండేవి 10 చాప్టర్స్ ఉంటాయి కదా, దాన్ని 8 or 6 చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది ముందు కూడా అనుకుంటుండే పాత సిలబస్ చదువుతున్నాం అని. సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అండ్ సిలబస్ తగ్గిస్తున్నారు, ఇది కూడా చదవడానికి ఈజీ అవుతుంది. కాబట్టి కొన్ని చాప్టర్స్ ఉంటే ఎక్కువ మనమైతే వాస్ట్ చాప్టర్స్ చదువుకోవచ్చు కదా, అందులోనే మనకైతే ఈజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇంటర్కి. ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా మన వీడియోస్ని షేర్ చేయండి. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇది ఏ స్టేట్ అంటే తెలంగాణ స్టేట్, ఇక్కడ మెన్షన్ చేశాను కదా. సో వాచ్ వీడియో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.